2019లో 151 సీట్లతో గెలిచిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి 11 సీట్లకు పరిమితమైంది. సింగిల్ డిజిట్ జస్ట్ మిస్ అయింది. ఏకంగా 140 అసెంబ్లీ సీట్లను కోల్పోయింది. అంతటి గొప్ప విజయాన్ని సాధించిన జగన్ను ప్రశంసించిన నోళ్లే 2024 ఫలితాల తర్వాత తిట్టిపోశాయి. ఓటమి తర్వాత పార్టీని కింది స్థాయి నుంచి బలపరచడానికి వ్యూహాలు అమలు చేయాలి. దీనికి పూర్తి విరుద్ధంగా బి గ్రేడ్ ఆర్టిస్టులు, ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం నమ్మకం లేని వాళ్లకు పార్టీలో కీలక పదవులు ఇస్తే నమ్ముతారా? ఇదేనా పార్టీని బలోపేతం చేయడం అంటే? శ్యామల లాంటి వారి వల్ల వైసీపీకి ఏమైనా ఒరుగుతుందా? 2019లో 151 సీట్లు సాధించిన వైసీపీ 5 ఏళ్లలోనే వైసీపీకి దారుణమైన ఫలితాలు. 2024లో 11 సీట్లకే పరిమితమైన జగన్ 2029కి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలా? పార్టీని బలోపేతం చేయకపోతే కష్టాలేనా? వైసీపీకి శ్యామల ప్లస్సా మైనస్సా? రెండు 2019లో 151 సీట్లతో గెలిచిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి 11 సీట్లకు పరిమితమైంది. సింగిల్ డిజిట్ జస్ట్ మిస్ అయింది. ఏకంగా 140 అసెంబ్లీ సీట్లను కోల్పోయింది. అంతటి గొప్ప విజయాన్ని సాధించిన జగన్ను ప్రశంసించిన నోళ్లే 2024 ఫలితాల తర్వాత తిట్టిపోశారు. ఓటమి తర్వాత పార్టీని కింది స్థాయి నుంచి బలపరచడానికి వ్యూహాలు అమలు చేయాలి. దీనికి పూర్తి విరుద్ధంగా బి గ్రేడ్ ఆర్టిస్టులు, ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం నమ్మకం లేని వాళ్లకు పార్టీలో కీలక పదవులు ఇస్తే నమ్ముతారా? ఇదేనా పార్టీని బలోపేతం చేయడం అంటే? శ్యామల లాంటి వారితో వైసీపీకి ఏమైనా ఒరుగుతుందా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టార్గెట్ 2029. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పటి నుంచి శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. అందులోనూ పార్టీ 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావడం పార్టీ శ్రేణులను మరింత కుంగదీసింది. వచ్చిన 11 సీట్లలో రాయలసీమలోనే 7 వచ్చాయి. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో 2 చొప్పున అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది వైసీపీ. వైనాట్ 175 అనే నినాదం బెడిసికొట్టింది. జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వైసీపీ ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల దాకా 5 ఏళ్ల పాటు రెచ్చిపోయారు. శత్రుశేషం ఉండకూడదు అనేలా ఇష్టారాజ్యంగా కేసులు పెట్టుకుంటూ పోయారు. అందుకే చాలా మంది కార్యకర్తలు కూటమి అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ముందు వరకు పార్టీని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్న నేతలు కూడా ప్రస్తుతం వైసీపీతో, జగన్తో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, ఆర్కే రోజా లాంటి నేతలు బయటకొచ్చి మాట్లాడుతున్నారు. అయితే అది ఏమాత్రం సరిపోవడం లేదు. మంత్రులే బయటకు వచ్చి మాట్లాడాలి అంటే వణికిపోతున్నారు. నెయ్యి వ్యవహారంలోనే చాలా మంది నేతలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలి. కార్యకర్తలకు నేనున్నాను అనేలా ధైర్యం కల్పించాలి. ఏం జరిగినా వైసీపీ అండగా ఉంటుంది అనేలా నిర్ణయాలు సైతం తీసుకోవాలి. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలి. అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు కూడా ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. ఒక్కటంటే ఒక్క ఓటు కూడా వైసీపీకి వేయించలేని నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను నియమించారు వైసీపీ అధినేత జగన్. దీనిపై పార్టీలో ఒక రకమైన చర్చ జరుగుతోంది. శ్యామలకు పదవి ఇవ్వడం వల్ల పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పైగా ఎన్నికల ముందు శ్యామల చెప్పిన పిట్టకథలు, ఫలితాలు వచ్చిన తర్వాత చెబుతున్న పిట్టకథలతో వైసీపీ నేతలు రగిలిపోతున్నారు. శ్యామలతో పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని, ఆమెను పార్టీకి దూరంగా పెట్టాలని సూచిస్తున్నారు. యాంకర్ శ్యామలకు రాజకీయాల గురించి ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో ఆమెకి ఏమైనా ఇమేజ్ ఉందా? ఆమె వల్ల పార్టీకి ఒరిగేదేమిటి? ఏం చూసి ఆమెకు అధికార ప్రతినిధిగా పదవి అప్పగించారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఆమె భర్త ఎంత రెడ్డి సామాజిక వర్గం అయినంత మాత్రాన ఆమెకు పార్టీలో పదవి ఇవ్వాలా? ఎందుకంత శ్యామలకు పార్టీలో ప్రాధాన్యాన్ని కల్పిస్తున్నారు అనే చర్చే జరుగుతోంది. పదవి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుందా? లేదంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తిప్పుకొడుతుందా? అంత సామర్థ్యం ఉందా? అసలు పొలిటికల్ నాలెడ్జ్ ఉందా అని ప్రశ్నించారు. అసలు ఏపీలోనే నివసించని నేతకు పదవులు ఎలా ఇస్తారని అంటున్నారు. బి గ్రేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పార్టీ పదవులు అప్పగించడం ద్వారా పార్టీకి నష్టమే తప్ప ఉపయోగం ఏమీ ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి నేతలతో 2029 ఎన్నికలకు సిద్ధమవుతామా? పార్టీని బలోపేతం చేయడం అంటే ఇదేనా
అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. పనిచేసే నేతలు కార్యకర్తలకు పదవులు అప్పగిస్తే ప్రజల్లోకి వెళతారు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తిప్పికొడతారు. అలాంటి వారిని కాదని శ్యామల లాంటి వారి ఉపయోగం ఏంటో జగన్మోహన్ రెడ్డికే తెలియాలని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.